స్పైసీ చికెన్ నుంచి ఈరోజు మీ గురించి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఇవన్నీ చూసుకోండి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ 500 grams బాసుమతి రైస్, చికెన్ 700 grams, ఆనియన్ 2 మీడియం సైజ్, చిల్లీ మిర్చి 4, దాల్చిన చెక్క 5 లవంగాలు, 4 ఇలాచి, 2 నిమ్మకాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్, కారం, ఉప్పు మన టేస్ట్ సరిపడి, పెరుగు 1/2 కప్. ఈ స్పైసీస్ రైస్లోకి 700 grams చికెన్. ఇప్పుడు నేను చికెన్ మ్యారినేట్ చేస్తాను చూడండి. ముందు ఈ బౌల్లో చికెన్ తీసుకొని అల్లం పేస్ట్, కొత్తిమీర ఇవన్నీ ముందుగానే కలుపుకొని ఒక 1/2 hour పెట్టుకుంటే మనకు బాగా టేస్ట్ వస్తుంది. పుదీనా, కల్లు ఉప్పు టేస్ట్ పడి వేసుకోండి సార్. పెరుగు 1/2 కప్. ఇవన్నీ కలుపుకుందాం. చేతితో కలుపుకుంటే ఏంటంటే అన్నీ బాగా ఉండేసి బాగా టేస్ట్ వస్తుంది. కారం 2 tablespoons, బాగా కలుపుకున్నాక మీకు ఒక 20 minutes మనం పెట్టేసాం అనుకోండి. చికెన్లో మసాలా అన్నీ అయితే బాగా కలుపుకొని ఒక 1/2 hour పెట్టుకున్నాము. దాని తర్వాత 2 నిమ్మకాయలు జ్యూస్ చేసుకొని దీంట్లో కలుపుకోవాలి. కలుపుకొని మొత్తం కలిపేసిన తర్వాత మొత్తం మ్యాగ్నేట్ అయిపోయింది. అంతా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసినాయి ఇందులో. ఇది ఒక 1/2 hour గురించి 1/2 hour రెస్ట్ చేసేసుకుంటే ఈ మసాలాలు మొత్తం చికెన్లో అన్నీ ఇదైపోయి బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మనకి ఎంత సరిపడా. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం స్లైస్గా కట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా లో ఫ్లేమ్లో పెడుతుంది, లేకుంటే ఆనియన్స్ బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోతే మీకు టేస్ట్ రాదు. ఈ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మనం ఆనియన్స్ వేసుకోవాలి. 1/2 kg రైస్ తీసుకున్నాం, బాసుమతి రైస్. ఇది ఎసరు పెట్టుకుందాం. ఈ బాసుమతి రైస్ కాబట్టి ఒక్కసారి కలుపుకుంటే 1/2 kg రైస్ వేసుకున్నాము. ఇప్పుడు ఎసరు పెట్టుకున్నాం. ఈ బియ్యం
ఒకసారి కడిగేసి వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా మనం మిర్చి తీసి పెట్టుకున్నాం కదా, 4 పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగం, 5 లవంగం, 4 ఇలాచి. ఇది వేసుకుంటే ఏంటంటే రైస్లో మీకు బాగా ఫ్లేవర్ వస్తుంది, ఆ టేస్ట్. దాంతోపాటుగా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాక కళ్ళు ఉప్పు ఇందులో కూడా వేసుకోవాలి. ఎసరు పెట్టేటప్పుడు ఒకసారి చూసుకోండి, ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం. ఇవన్నీ వేసిన తర్వాత ఒక ½ అన్ అవర్ మనం రెస్ట్ తీసుకుందాం. దీన్ని పెట్టేసుకుంటే పక్కన రైస్ మొత్తం ఇదైపోయి ఉంటుంది. ఓకే, ఆయిల్ చూసారా కొద్దిగా కలర్ మారుతుంది, గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే కొద్దిగా ఇప్పుడు కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం గోల్డెన్ ఫ్రైలో వచ్చేస్తుంది. లేకపోతే మిక్స్ చేసుకుందాం. మొత్తం ఇదైపోయింది, మొత్తం మిక్స్ చేసుకుంటే మీకు చికెన్లో చాలా ఇదైపోయి చాలా టేస్ట్ వస్తుంది. మెయిన్ ప్రాసెస్ అంతా ఇదే. చికెన్ బిర్యానీ ఉండడం చాలా ఈజీ. మొత్తం టైం మీకు ½ అన్ అవర్ పట్టుతుంది. అన్నీ చేసుకోవటం ఫస్ట్. దాని తర్వాత బియ్యం ఎసరు పెట్టడం ఏముంది, 10 నిమిషాల పని. దమ్ చేయడం ఒక 10 నిమిషాల పని. ఇదంతా 10 మినిట్స్ ఇలా పెట్టుకుంటే మొత్తం రెడీ. ఈలోపు రైస్ పెట్టుకుందాం మనం. ముందుగా రైస్ అంతా పెట్టుకొని మనం అన్నీ వేసుకున్నాంగా, యాలుక్కాయ, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకో. 70% కుక్ అయ్యే వరకు ఆయిల్ వేసుకున్న వల్ల ఏమవుద్దంటే రైస్కి రైస్ ఇదవ్వకుండా విడివిడిగా రైస్ ఉంటుంది. కాబట్టి ఒక టేబుల్ స్పూన్ రైస్ వేసుకుంటే చాలు. ఇప్పుడు ఈ డేక్షాలో మనం చికెన్ ముందుగా మ్యాగ్నెట్ పెట్టుకున్నాం కదా, ఇది మొత్తం ఇందులో పెట్టేసుకుంటే దాని తర్వాత మనం 70% కుక్ చేసిన రైస్ ఉంటుంది కదా, ఇది దీని మీద వేయాలి. మనం చికెన్ ఇంకా ఉడికించడం అలా ఏం అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకొని అందులో వేసుకున్నామంటే 70% కుక్ అయిన రైస్. ఇది కొద్దిగా మనం తీసి పెట్టుకున్నాం కదా స్పైసీస్, గరం మసాలా, ఇదంతా ఇలాగ పోట్లు చేసుకొని చూడండి. రైస్ 70% కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ 70% కుక్ అయిన రైస్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా తీసుకొని వేయటండి. ఇది చూసుకోండి, ఈ గరం మసాలా ఇప్పుడు యాడ్ చేయాలి. ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ రైస్ చూసారుగా, ఈ రైస్ 70% కుక్ అయింది. మనం చికెన్ వేసిన తర్వాత మిగతాది మొత్తం మీకు ఇదైపోయింది. ఇందాక మనం తీసి పెట్టుకున్నాము పుదీనా, కొత్తిమీర, ఇందాక ఆనియన్స్ వేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఇది కూడా ఆనియన్స్ ఆయిల్ కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నేను ఇది చేశాను, మీరు ఘీ అయినా వేసుకోవచ్చు, నెయ్యి ఒక 2 టేబుల్. ఇది జాఫ్రాన్ కలర్. ముందుగానే పాలలో కలిపి పెట్టుకోండి, పాలలో కానీ వాటర్లోనే సరే కలిపి పెట్టుకోవచ్చు. ఇదంతా చేసిన తర్వాత మూత పెట్టేసి దాని మీద వెయిట్ ఏమైనా పెట్టండి. అంటే మనం బాయిల్ అయిన తర్వాత దమ్ రైస్, అదే పొగ బయట వెళ్ళకుండా చికెన్ బాగా దమ్ అవుద్ది. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత చూసారు ఫ్రెండ్స్ ఎలా వచ్చేసిందో, బిర్యానీ అనేది రెడీ అయిపోయింది.
తీసుకొని సర్వ్ చేసుకోవటం. చూడండి ఎలా ఉంది ఫ్లేవర్. తీసేటప్పుడు ముందు ఫస్ట్ వైట్ ఇలాగ రైస్ తీసిన తర్వాత కింద నుంచి మసాలా రైస్ కూడా వస్తుంది. చూడండి ఎలా ఉందో రైస్ కలవకుండా చాలా బాగా వచ్చేసింది బిర్యానీ అయితే అసలు ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం